నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో వాతావరణంతో పాటు రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో జగన్ పాలనపై విమర్శల డోసు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. టైం నువ్వు చెప్పినా నన్ను చెప్పమన్నా, డెవలప్మెంట్ పై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారాయన. ఇప్పటి వరకు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందుకు రాని సీఎం జగన్ చంద్రబాబు సవాల్కి జవాబిస్తారా లేక సకల సలహాదారు సజ్జల నోరు పారేసుకున్న నాయకులను ఉసుగొల్పి ఊరుకొంటారా? ముఖ్యమంత్రి మాటల్లో నిజమెంత, అబద్ధాలెన్ని? వైసీపీ ప్రజలు నమ్ముతారా? ఇంకో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పేరుతో 2 నెలల సొంత పార్టీలోనే గందరగోళం సృష్టించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఏరి కోరి ఎంచుకున్న అభ్యర్థులను మళ్లీ మార్చాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో ఆ ప్రక్రియను పక్కన పెట్టి సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బటన్ పథకాలపై గొప్పలు, ప్రతిపక్షాల గురించి అబద్ధాలు, అభండాలు తప్ప 5 ఏళ్ల తన పాలనలో ఇది సాధించాం, ఈ పని చేశామని ఒక్క ఉదాహరణ కూడా చూపించలేకపోతున్నారు జగన్ బూటక ప్రచారంపై విపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు విధ్వంసం చేశారో చర్చిద్దాం రమ్మని ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఆయన. ర్యాంప్ వాక్ చేస్తూ అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందన్నారు ఆయన. టీడీపీ అధినేత ఛాలెంజ్ కి సొంతంగా సమాధానం చెప్పడానికి అంత విషయం లేదో, ఓపిక లేదో గాని సకల సలహాదారు సజ్జలను ఉసిగెల్పారు సీఎం జగన్. ఆయనైనా ప్రతిపక్ష నేతకు ధీటుగా సమాధానం ఇస్తారేమో అని వైసీపీ నేతలు ఆశించారు. కానీ సిద్ధం సభలో పార్టీ అధినేత చెప్పిన అబద్ధాలనే మరోసారి రిపీట్ చేశారు సజ్జల. తమ ప్రభుత్వమే అధికారంలో ఉందనే విషయం మర్చిపోయి విపక్ష నాయకుడి మాదిరిగా చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. జగన్ ప్రభుత్వ సలహాదారు మాటలు విన్న వాళ్ళంతా ఆయన చంద్రబాబు సీఎం అనుకుంటున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ ముందు సెల్ఫీ తీసుకుని మరీ జగన్ సర్కారును ఛాలెంజ్ చేశారు టీడీపీ యువనేత నారా లోకేష్. చంద్రబాబు సీఎం గా తీసుకొచ్చిన కంపెనీలు చేసిన అభివృద్ధిని సెల్ఫీల రూపంలో ప్రజలకు చూపించి వైసీపీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ను చూపించమంటే అటు నుంచి సమాధానం లేదు. ఏదైనా పని చేసి ఉండే చూపించే వాళ్ళేమో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయకపోవడంతో తేలికుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉండిపోయారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు. చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిందని ఒకే ఒక్క కారణంతో అమరావతిని నాశనం చేసిన జగన్ గ్యాంగ్ 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు కాలక్షేపం చేసి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు. జగన్ పాలనలో డెవలప్మెంట్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ విషయం ఒప్పుకోలేక చంద్రబాబు ఏమీ చేయలేదు, తెలుగుదేశం ప్రభుత్వం వలన ఎవరికీ మంచి జరగలేదంటూ అబద్ధాలు చెబుతూ ఆనందిస్తున్నారు వైసీపీ అధినేత. ఎవరు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది ప్రజలకు బాగా తెలుసు. జగన్ శ్రేయోభిలాషి, ఆయన కోసం మీడియాలో వకాల్తా పుచ్చుకొని మాట్లాడే మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా వైసీపీ పాలనలో ఘోరంగా విఫలమైందని ఒప్పుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా బస్సులు పెట్టి మరీ జనానికి పోలవరం ప్రాజెక్టు చూపిస్తే జగన్ పాలనలో పోలీసులను పెట్టి ఎవరిని పోలవరం దరిదాపుల్లోకి వెళ్ళనివ్వడం లేదని చెప్పారు ఆయన. పని చేస్తే అందరికీ చూపిస్తారు, పాడు చేస్తే ఎవరికి కనిపించకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి? అడ్డుగోలు వాదనలు, అడ్డు అదుపు లేని అబద్ధాలతో గెలుస్తామని వైసీపీ నేతలు అనుకుంటున్నారేమో. సంక్షేమం పేరుతో ప్రభుత్వం ద్వారా ఇస్తున్న డబ్బులతో ఓటర్లను కొనేశామనే అభిప్రాయం వైసీపీ నాయకత్వంలో కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులూబిలో ముంచేసిన వైసీపీ అధిష్టానం పెద్దలు తమ సొంత ఆస్తులు 100 వేల రెట్లు పెంచుకుంటున్నారు. ఇసుక నుంచి భూ కబ్జాల వరకు, మద్యం నుంచి మట్టి వరకు అందిన కాడికి దాచుకుంటూ ప్రశ్నించిన వారిపై ఒంటికాళ్లతో లేస్తున్న వైసీపీ నాయకులు ఇంటికి పంపే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు.